ఈ వారం మనతో దేవుడు మాట్లాడుతున్న ప్రవచన రీతి అయిన ఆ వాగ్దానపు మాట చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము Acts 18:10. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, పౌలుతో చెప్పిన మాట ప్రభు నీతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడద్దు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నీకు ఏ హాని జరగదు, చేయటానికి ఎవడు నీ దగ్గరికి రాడు. ఒకసారి చెప్పండి ఆ మాట, మీకు మీరు చెప్పుకోండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు ఏ హాని చేయటానికి నా మీదకి ఎవడు రాడు. ఒకసారి మీరు ఇంకెవరికైనా చెప్పండి ఆ మాట. చెప్పాలి. ఏ హాని జరగదు. ఏమండి, దేవుడు తోడై ఉంటే జరిగే మంచి లాభం ఏంటో చెప్పనా? మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో, ఏది అవ్వాలనుకుంటున్నారో, ఎవరు ఏదైతే చేయబడుతుంది అని ఎదురు చూస్తున్నారో ఎవరు చేసేస్తారు? ఆమె నా మాట చెప్పండి. మీరేదో అనుకుంటున్నారో అది ఆయన చేస్తాడని చెప్పండి. కంగారు పడద్దు, భయపడద్దు. ఆయన మాట. ఇప్పుడు ఆయన తోడై ఉంటే, ఆయన మధ్యవర్తిగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి చెప్పండి. ఆయన మీకు మధ్యవర్తి, ఆయన మీ పక్షంగా మోతుబరి, ఆయన మీ పక్షంగా అధికారి, ఆయన మీకు సహకారి, ఆయన మీకు పరిచారి. ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ధైర్యంగా చెప్పండి. ఏం కావాలి? దేవుడు మాకుంటున్నాడు. ఆమేన్. ధైర్యంగా చెప్పండి. వెరీ గుడ్. ఎప్పుడైతే ప్రభువు నీతో ఉంటున్నాడో ఎవ్వడు నీకు హాని చేయలేడు. అంతేకాదు, ఆయన కాపుదల నీపై, ఆ రక్షించబడే ప్రణాళిక నీ ఆలోచనలపై సంపూర్ణంగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో ఆయన మాట్లాడుచుండగా మాట వినటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. గడిచిన వారము మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. మహిమకు మార్గము క్రీస్తు. మహిమ పరచబడడానికి మార్గము ఏంటి అనంటే యేసుక్రీస్తు అని. ఈరోజు మీ పడవని మరికొంచెం లోతుకు తీసుకెళ్తాను. కొంచెం లోపలికి వెళ్దాం. ప్రయాణం చేస్తారా? వద్దండి, ఒడ్డునే ఉంటే బాగుంటుంది అంటారా? ఒడ్డున కొన్ని చేపలు ఉంటాయి, లోపలికి వెళ్ళే కొద్దీ విస్తారమైన చేపలు దొరుకుతాయి. రెండోది, ప్రభుతో ఏకాంతం కూడా దొరుకుద్ది. కాబట్టి ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతాం లోపలికి వెళ్లే కొద్దీ. వస్తారా నాతో? వెరీ గుడ్. మొదట ఒక వాక్యం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం. Gospel of Luke chapter 6 verse 44 and 45. లూకా సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి భాగం 44 చదువుతున్నానండి, 45 అప్పుడే చదవను. లూకా సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. Gospel of Luke chapter 6 verse 44. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. 45 ఫస్ట్ పార్ట్. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయాలను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయాలను బయటకు తెచ్చును. 47 నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాడు, వినని వాడు ఇసుకలో కట్టిన ఇల్లు. రైట్. ప్రతి చెట్టు ఏమవుద్ది? ప్రతి చెట్టు ఫలాలను బట్టి తెలియపరచబడుతుంది. ఏం తెలియపరచబడుతుంది ఫలాలను బట్టి? చెట్టు మంచిదా చెడ్డదా, ఏ టైంలో కాపు కాస్తుంది, ఏ టైంలో పూత పోస్తుంది, ఏ టైంలో ఆకు రాలుస్తుంది, ఏ టైంలో చిగురుస్తుంది. ఫలాలను బట్టి ఆ పరిస్థితి, ఆ చెట్టు తాలూకా లక్షణాలన్నీ మనం గుర్తించగలుగుతాం. ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? వెరీ గుడ్. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న దేవుని యొక్క అంశం ఏంటంటే, నీ ద్వారా దేవునికి మహిమ. ఒకసారి చెప్పండి. నా ద్వారా కాదు, ఇప్పుడు చెప్పండి. అంతేగాని మీరు ఎంతసేపు మీరు కూడా నీ ద్వారా అన్నారు అనుకోండి, కొత్త బైబిల్ తయారవుద్ది. నా ద్వారా దేవునికి మహిమ. మంచిది. నేను 4 ప్రశ్నలు వేస్తాను, చక్కచక్క సమాధానాలు వెతుకుతూ ఉండండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? మీరేదో చెప్పుకోండి, మీకేం అర్థమైందో మీరు చెప్పుకోండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి?
దానికి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి చెట్టు తన ఫలముల వల్ల తెలియబడును. నెంబర్ 2 క్వశ్చన్, క్రైస్తవుడు చూడడానికి ఎలా ఉంటాడు? క్రైస్తవుడు చూడడానికి ఎలా ఉంటాడు? అందరూ నవ్వుతున్నారు నా మీద చూసి. ఇలా ఉంటాడా అంటే తెల్లబట్టలు వేసుకున్నా అలాగా? ఏమో ఎలా ఉంటాడు? మళ్ళీ చెప్తున్నాను, ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియపరచబడును. నెంబర్ 3, క్రైస్తవుడు ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు సహజంగా? రెగ్యులర్ వే, హౌ హీ యాక్ట్స్. రెగ్యులర్ గా క్రైస్తవులు పోనే, క్రైస్తవుడు అంటే మగవాళ్ళు అనుకుంటున్నారు, మేము కాదనుకుంటున్నారు ఆడవాళ్ళు. సో మీకు కూడా క్రైస్తవులు ఎలాంటి పనులు రెగ్యులర్ వేలో చేస్తూ ఉంటారు? మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. నెంబర్ 4, క్రైస్తవుడు అవడం వల్ల పర్పస్ ఏంటి, ఉపయోగం ఏంటి? 4 ప్రశ్నలు. నెంబర్ 1, అర్థం ఏంటి? నెంబర్ 2, చూడడానికి ఎలా ఉంటాడు క్రైస్తవుడు? నెంబర్ 3, ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? నెంబర్ 4, అవడం వల్ల పెద్ద ఉపయోగం ఏంటి? సమాధానాలు దొరికేసాయా? దేన్ని బట్టి ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి? ఆన్సర్ మీకు ముందే చెప్తానుగా. ఇది లోకసువార్త 6:44 చెట్టుని బట్టా? క్రైస్తవుడు అనేది చెట్టు. ఇప్పుడు దానికి రిజల్ట్ ఏంటి? ఫలాలను బట్టి క్రైస్తవుడు అంటే ఏంటో, క్రైస్తవులు అంటే ఏంటో, క్రైస్తవులు ఏం చేస్తారో, ఎలా ఉంటారో, లాభాలు ఏంటో అవి తెలిసిపోతాయి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఎవరు? ప్రశ్న చెప్పండి. మొదటిది, నువ్వు క్రైస్తవుడివేనా? ఆర్ యు ఎ క్రిస్టియన్? మీరు ప్రశ్నలకు సమాధానాలు ఏమి వెతుకుతున్నారంటే, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను క్రిస్టియన్ ఏమో అని. నేను అది అడగలే. చర్చికి మెంబర్షిప్ ఉంది కాబట్టి క్రిస్టియన్నే అనుకోండి, నేను అది చెప్పలే. కమ్యూన్కి వచ్చాను కాబట్టి అసలు దాని గురించి మాట్లాడలా. నేను బైబిల్ చదివావా లేదా నాకు అనవసరం. క్రైస్తవుడు ఏం చేయాలో అవన్నీ దేవునికి, వ్యక్తికి సంబంధించిన విషయాలు మీరు చెప్పారు, ఈ పద్ధతులు. బట్ క్రైస్తవుడు అంటే ఏమై ఉండాలో, ఎలా ఉండాలో అనేది మీకు సంబంధించి ఒకటి తీసేసుకుందాం. మరి ఈరోజు నేను ముందే చెప్పాను కదా, మనము నేర్చుకుంటున్న మంచి అంశం ఏంటి అని అంటే, నీ ద్వారా దేవునికి ఏమవ్వాలి? వస్తుందా? ఇప్పటికే వచ్చిపోయిందా? ఇంకా రాలేదా? వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అవకాశం ఉందంటారా ఈ జన్మలో? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రైట్, ఆశతోనే ఉండండి. ఎప్పుడు ఆశ లేని బతకూడదు. ఫిలిప్పీయులకు పత్రిక 2:5. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5. చూడండి, మీతో వాక్యం చెప్పేటప్పుడు సహజంగా కొత్త టాపిక్స్ చెప్పడం అని అంటే పాస్టర్లకు చాలా సులభం. ఎందుకంటే మీకు అర్థమైందా లేదా వాళ్ళకి అనవసరం. కాబట్టి ఏదో ఒక కొత్త అంశాన్ని చెప్పి మా తెలివితేటల్ని ప్రదర్శించడం అనేది పాస్టర్లకు ఉన్న జ్ఞానం. ఆత్మ కాదు, జ్ఞానం. ఆత్మ ఏం చెప్పొద్దంటే, దేవుని ఆత్మ ఏం చెప్తాడంటే, ఎప్పుడు కూడా ప్రతి విషయము ప్రతి వ్యక్తికి అర్థవంతంగా, సమర్థవంతంగా, జ్ఞానయుక్తంగా, ఆలోచనలో సైతం శరీరములో ఒక రూపముగా మారేంత వరకు ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఇది ఆత్మ యొక్క బోధ. అంతేగాని కొత్త టాపిక్స్ మీరు వెతుక్కోవటం వల్ల ఉపయోగం లేదు. రెండోది, కొత్త రిఫరెన్స్లు ఎక్కడి నుంచైనా తేగలమా? బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు దాటి తేలేం. కాబట్టి రిఫరెన్స్లు కూడా ఏముంటాయి? అవే ఉంటాయి. కాబట్టి మీ రిఫరెన్స్లు మాత్రం రాసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు దెబ్బతింటారు. ఎందుకు? ఇంతకు మునుపు అదే రిఫరెన్స్ చెప్పుకుంటాం, ఇప్పుడు అదే రిఫరెన్స్ చెప్తాం, రేపు అదే చెప్తాం, చచ్చిపోయేంత వరకు అదే బైబిల్, అదే రిఫరెన్స్ వాడతాం. కాబట్టి కంటెస్ట్ రాసుకోండి, దానికి ఏ విషయం అక్కడ రాయబడ్డది అన్నది గమనించండి. ఇప్పుడు చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగినుడి. ఏ మనస్సు? ఇంతకు మునుపు ఏ మార్గం? ఈ మార్గం. ఇప్పుడు ఏ మనసు? ఈ మనస్సు. మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ మనసు గురించే మాట్లాడతాను మీతో. ఈ మనస్సును ధరించుకోండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎవరికి ఉందా ఆల్రెడీ? యేసు అనేటువంటి వ్యక్తికి, యేసు క్రీస్తు అనే వ్యక్తికి ఉన్నటువంటి ఆ మనస్సును ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసుకొచ్చి వేసుకోవాలి. వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? రైట్. మీకు ఒక వ్యక్తిని ముందు పరిచయం చేస్తే ఆ వ్యక్తిలో మనం పరిస్థితులు మనం చూసుకుని ఎలా మారొచ్చో చెప్తాను. ఉదాహరణకి, ఎవరైనా ఈ సంఘంలో కానీ ఏదైనా క్రైస్తవ సంఘంలో కానీ చేరినటువంటి మొదటి రోజు భయంకరమైన రూపంతో వచ్చి ఇంత పెద్ద జరబూసుకుని జుట్లు జడలగట్టి పెద్ద నామాలు, బొట్టులు, గోర్లు, మెడ నిండా రుద్రాక్షలు,
మరి భయంకరంగా ఒక వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి, సంఘంలో ఫస్ట్ వచ్చి వెంటనే ఎవరు చూస్తారు? నన్ను చూస్తారా వాళ్ళని చూస్తారా? వాళ్ళనే చూస్తారు. 2 రోజుల తర్వాత కొంచెం జుట్టు కత్తిరించి నీట్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఎవరిని చూస్తారు? నన్ను చూస్తారా ఆయన చూస్తారా? వాళ్ళని చూస్తారు. ఆ తర్వాత మెడలో ఎన్ని తీసేసి మామూలుగా కనపడ్డాడు అనుకోండి, 1 నెల తర్వాత అప్పుడు ఎవరిని చూస్తారు? ఇక మీకు అలవాటు ఏంటంటే ప్రతి నెల మారుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క రూపాన్ని లోపలికి వచ్చినట్టు ఫస్ట్ ఎవరిని చూస్తారు? ఇప్పుడు పాస్ట్ గారు ఏం చెప్తారా అని చూడరు, ఎవరిని చూస్తారు? వీళ్ళు ఏం మార్పు వచ్చిందిరా బాబు, భలే మారుతున్నాడా లేదా అన్నదే పరిశీలిస్తాడు. కొద్ది రోజులకి అతను కంప్లీట్ గా మారిపోయి గోర్లు కత్తిరించి తెల్లటి బట్టలు వేసుకుని తలని చక్కగా 4 డెప్ప కటింగ్ చేయించేసుకుని మరి ఏ మాత్రము కూడా అలంకరణ లేకుండా చాలా దీనత్వంగా వచ్చి బైబిల్ పట్టుకుని ఇక్కడ నుంచున్నాడు అనుకోండి, నా మాటలు ఎక్కువ వింటారా ఆయన మాటలు ఎక్కువ వింటారా? ఆయన మాటలే. ఎందుకు? మారిపోయినోడు ఖచ్చితంగా మంచి మాటలు చెప్తాడు, బోల్డ్ విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంతకు మునుపు ఎలా ఉండేవాడండి, ఎలా మారాడండి, అదే కదా అందరూ చూస్తారు కాదా? నెమ్మదిగా మనిషిలో ఆ మార్పుని మీరు చూశారు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కనిపెట్టారు కాబట్టి వ్యక్తి యొక్క రూపము కంప్లీట్ గా మారింది, ముఖం మారింది, మనిషి యొక్క వేషధారణ మారింది, అన్నీ మారాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా అతను వాక్యం చెప్తున్నాడు అనేటప్పటికీ ఏదో చెప్పినా అమ్మ జాగ్రత్తగా వినాలి, ఈ దగ్గర ఏదో ఉందన్న విషయం మనం జాగ్రత్తగా వింటాం. మనలాంటి ఒక బండ వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, మొండోడు బండోడు, అతని పేరు పేతురు. ఏం పేరండి? ఇప్పుడు అలాంటి వ్యక్తిలో నుంచి మనల్ని మనం చూసుకోవడం ప్రారంభించాం అనుకోండి, బయట ఉన్న వ్యక్తి కన్నా ఇలాంటి వ్యక్తిని చూసుకున్నాం అనుకోండి, మనకు అసలు ఆ రూపాంతరము చెందుతూ మన ద్వారా దేవునికి మహిమ ఎలా రాగలదో అన్న అంశాన్ని శ్రద్ధగా గమనించవచ్చు. కాబట్టి పేతురు గురించి ఒక ఉదాహరణ చూపించినట్లయితే మంచి క్రైస్తవుడుగా అని చెప్పడానికి పేతురు ఒక మంచి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఆయన గుణగణాలు, ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయన చేసినటువంటి దేవుని యొక్క కృప ఆయన పట్ల ఎలా విస్తరించిందో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పేతురు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మరి ఈ పేతురులో ఉన్నటువంటి కొన్ని 7 లక్షణాలు ఇక్కడ కూర్చున్న మనలో ఉన్నాయి. వాటిని ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మనకి ఎండడానికి ఉంటుంది, కానీ బాగా పర్ఫెక్ట్ అయిపోయిన గురించి చెప్తే మనకు చిరాకు రాదు. వాళ్ళు అవుతారులేండి, మనం ఎక్కడ అవుతాం, అదేదో వాళ్ళకి సంబంధించిందని వదిలేస్తాం. అలా కాదు, ఎలాగ పేతురు ఉంటాడో చూద్దాం. చాలా మొండోడు. ఎవరు లేరు ఇక్కడ? చెప్పండి ఒకసారి. హలో, మొండోడు ఎవరు లేడా? ఇలా అడ్డం గోపకండి, లేరు అనుకుంటారు. నేను చెప్పండి, నేను ఉన్నారా లేరా? మీరు కొన్ని విషయాల్లో మొండిగా లేకపోవచ్చు, అన్ని విషయాల్లో మాత్రం మొండిగా లేరని చెప్పలేరు. కొన్ని విషయాల్లో మీకున్న మొండితనం ఊరికి సరిపోద్ది. మొండోడు. కొన్ని చోట్ల చాలా సున్నిత మనస్కుడు అండి, చాలా సున్నితంగా ఉంటాడు. కొన్ని చోట్ల మనం కూడా ఎలా ఉంటాం? ఎంతో సున్నితంగా ఉంటాం. అంటే పేతురు చెల్లెళ్ళు అక్కలు మనమే. ఇతడు చాలా అభిమానం అండి, ఫ్యాను, మంచి ఫ్యాను. మనకు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారా లేదా? మనం ఎలాగైతే ఫ్యాన్స్ ఉంటారో మాకు కూడా లైట్లు ఫ్యాన్లు ఉంటాయి. అలాగే ఆ ఫ్యాన్స్, ఈయన కూడా మంచి ఫ్యాను. ఎవరికి? యేసుకి మంచి ఫ్యాన్. కరెక్ట్. ఆత్మలో కొన్ని విషయాలు గ్రహించగలిగినోడు బండోడైనా. మనకు కూడా కొన్ని గమనిస్తుంటాం, బయటకు కనపడగాని లోపల కొన్ని విషయాలు మీకు అర్థమైనట్టు ఎవరికి అర్థం అవ్వవు. నేను మన మాటలు మాట్లాడుతుంటే కొంతమంది ముసుగుని నవ్వుకుంటారు. అప్పుడు ఏం అర్థమైనట్టు? వాళ్ళకి అర్థమైందని నాకు అర్థమవుతుంది. కానీ నేను కానీ అన్నానంటే ఏదో ఉంది అక్కడ, బైబిల్ అలాగే చెప్తుంది. అయినను అన్నాడా, కానీ అన్నాడా, ప్రమాదం ఉందన్నాడు. కానీ చాలాసార్లు మంచి బలమైన సత్యం గురించి ఎప్పుడైనా మాట్లాడితే పేతురికి స్లోగా ట్యూబ్లైట్ వెలిగిదండి, అంత స్పీడ్గా వెలగదు. మనలో ఎవరు ఉన్నారా? యా, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. మీరు ఏదో చెప్పారండి మొన్న, అదేదో వెళ్ళిపోయిందండి. ఏం చెప్పాను రా బాబు, బోర్డు చెప్పాను నేనండి, అదేదో చెప్పారండి అంటాడు. ఎలాగలేదు, ఆ టైంకి ఆ బల్బు క్యాచ్ అవ్వలేదు, ఆ పవర్ చాలలేదు, వోల్టేజ్ చాలలేదు, ఎలాగలేదు. అందరూ అలాగున్నారా లేదా? ఒకసారి చెప్పండి. నేను కూడా పేతురు చెల్లినని మీరు అన్నయ్య అని చెప్పండి, లేదా తమ్ముడనండి. వెరీ గుడ్. 2వ లక్షణం చెప్తాను పేతురులో ఉన్నది. క్రీస్తు గురించి ఒప్పుకునేటప్పుడు ఎంతలాగా ఒప్పుకున్నాడో తెలుసా? గొప్ప ధైర్యంగా ఒప్పుకున్నాడండి. కానీ చాలాసార్లు బొంకాడండి. ఏం చేశాడు? బొంకాడా లేదా? మనం ఏం చెప్పండి. మీరు కిందన ఎవరైనా ఎక్కడైనా వచ్చి జై శ్రీరామ్ అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? జై సాయిబాబా సాయిరామ్ అన్నారు అనుకోండి, మీరేమంటారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు ఇలా చెప్పద్దు. శ్రీరామ్ ఏంటి? హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవులు కాలేజీలో అసలు నువ్వెవడో కూడా ఎవరికి తెలియదు. మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఆఫీసులో
మన క్రైస్తవులమేనా? పేతురు లాంటి బొంకెడం లేదా పేతురు? మనం కూడా కొన్నిసార్లు సీరియస్గా ఎవడని వచ్చి ఈ రోజు క్రైస్తవులు ఎవరికి కూడా ఈ నెల నుంచి ప్రమోషన్ ఇవ్వడానికి బాగా చెప్పాడో అని క్యాకులేసాడు అనుకో, మీ ఆఫీస్లో మీ సర్టిఫికేట్ బయట తెస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్. ఏమని? ఐఎమ్ నాట్ బీసీసీ, ఐఎమ్ నాట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఐ హ్యావ్ ఆల్రెడీ ఓల్డ్ రిజర్వేషనే. ఎందుకు నీకు? పేతురు లాంటి బొంక అక్కడ వస్తుంది. నెంబర్ 3, మంచి సెల్ఫ్ సాక్రిఫైస్ కలిగినవాడు అండి పేతురు. చాలా సమర్పణ కలిగినవాడు. ఎంత సమర్పణ ఉందంటే మరి అన్ని వదిలేసాడో లేదా ప్రభు రమ్మన్నప్పుడు? చాలా సమర్పణ కలిగినాడు. కానీ తన సొంతాన్ని వెతకడానికి ఎప్పుడు ముందుండేవాడండి. సెల్ఫ్ అన్నీ వదిలేశాడు, కానీ తన సొంతాన్ని వెతుక్కునేటప్పుడు మాత్రం ఒక్కొక్క అడుగు ముందుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. తన సొంతాన్ని ప్రేమించేవాడు. ఎవరున్నారు అక్కడ? కొన్నిసార్లు అన్నీ వదిలేసినట్టే కనబడతాం. మన నా కుటుంబం అనేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంటాం? దేవుడినే వదిలేస్తాం అంతే. పర్ఫెక్ట్ ఏం కాదు పేతురు, ఏమంత పర్ఫెక్ట్ ఏం కాదు పేతురు. కానీ యేసుక్రీస్తుని ధరించుకున్నాడు. క్రీస్తు మనస్సును ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మనకు చూపించాడు. ఇదే మనకు లేదు. ఇంకో విషయం చెప్పాలి. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పరలోకం యొక్క తాళపు చెవులు సంపాదించుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మాథ్యూ 16:19. 16:19 మత్తయి సువార్త. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి? పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం తాళాలు తీసుకున్నాడు? ఎవడైనా తెచ్చుకున్నాడు శిష్యుల్లో? ఇంతమందిలో అక్కడ 12 మంది ఉన్నారు, దాని తర్వాత 78 మంది ఉన్నారు. ఎంతమందికి ఎవరికి రాలేదు తాళపు చెవులు? డైరెక్ట్గా ఎవరు పట్టుకున్నారు? పేతురు తీసుకున్నాడు. కానీ అదే సంఘానికి భయపడి తిరిగి చాలాసార్లు ఆ సంఘం నుంచి బయటకు పారిపోయి అన్యులతో కలిసిపోయినాడు అండి పేతురు. పౌలు వచ్చి మళ్ళీ హెచ్చరిస్తాడు తన్ని. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, తాళపు చెవులు అయితే ఉన్నాయి, అధికారం అయితే తెచ్చేసుకుని కొన్నిసార్లు బాగా ఉంటాము, కానీ మళ్ళీ లోక పాపంలోకి వెళ్ళి పేతురు పడినట్లు మనం కూడా పడిపోతూ ఉంటాం. మరొక మాట చెప్పాలి. భక్తికి ఆధారము యేసు క్రీస్తు. ఈ విషయం పేతురు తెలిసిపోయింది. కానీ వాగ్దానాలు మాటలు విని జాగ్రత్త లేకుండా జీవించాడు. ప్రామిసెస్ పట్టుకోలేకపోయాడు. భక్తికి ఆధారము క్రీస్తు అని తెలిసింది, కానీ తను చేయలేకపోయాడు. రైట్. ఇప్పుడు చెప్పండి, నువ్వు పేతురు ఒకేలా ఉన్నారా లేదా? ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నామా లేదా? నేను మీకు కొత్త వ్యక్తిని పరిచయం చేయకుండా బైబిల్లో నుంచి ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు కొంచెం ఎల్లే కొద్దీ దేవుని యొక్క వాక్యము యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన క్రీస్తు మనసును ధరించుకున్న ఒక క్యారెక్టర్, ఇలాంటి మొండివాడైనటువంటి వ్యక్తి ఎందుకు క్రీస్తు యొక్క మనసును ధరించుకుని క్రైస్తవ సాక్ష్యాన్ని ఇతరులకు చూపించగలిగాడో అది సాధ్యమైంది. కాబట్టి నీకు కూడా సాధ్యమే అని చెప్పడానికి ఈ విషయాన్ని నేను నీతో చెప్తున్నాను. అర్థం చేసుకుందాం. యేసు ప్రభుని స్వీకరించిన తర్వాత ఒప్పుకుంటే తప్పనిసరిగా జరగాల్సిన పని ఏంటో తెలుసా? నిరంతరము రూపాంతరము చెందడం మరియు యేసు క్రీస్తులోనికి ఎదుగుతూ పరిణితి చెందడం. ద ఓన్లీ మేజర్ 2 things. నెంబర్ 1, నిరంతరము రూపాంతరము చెందడానికి యేసు క్రీస్తులోనికి ఎదుగుదల మరియు పరిణితి, మెచ్యూరిటీ. ఇది సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడు. అది ఎలా కనపడదో తెలుసా? సెల్ఫ్లో కనపడద్ది, నీకు కనపడద్ది, నిన్ను చూసిన వాళ్ళకి కనపడద్ది. ఈ మధ్యలో నాకు ఒక సహోదరుడు ఓ ప్రశ్న వేశాడు. దేవుడు మీకు ఏమి ఇచ్చాడు అని అడిగాడు. ఎవరికైనా వచ్చింది ఇలాంటి ప్రశ్న? మీ దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? ఏం చెప్తారు సమాధానం? ఏమి ఇచ్చాడంటే ఇచ్చాడంటారా, ఇవ్వలేదంటారా? మీరు రక్షణ ఇలాంటివి చెప్పారు అనుకోండి, ఆడు ఒక నవ్వును అవుతాడు నిన్ను చూసి. రే ఎప్పుడో పరలోకం గురించి భూమి మీద బతకండ్రా, వాస్తవానికి బతకండ్రా, ఈ రోజు గురించి ఆలోచించి, ఎప్పుడో రేపు గురించి నీకెందుకు అంటాడు. మరొక కొంతమంది నన్ను ఇంకొక ఆయన అడిగాడంటే, పాస్టర్ గారు మీరు పాస్టర్ అయిన తర్వాత ఎంత సంపాదించారు అన్నాడు. ఏంటి సంపాదన? ఇక్కడే కదా క్రైస్తవులు అందరికి వచ్చే క్వశ్చన్లు. మీ దేవుడు ఏం చూశాడు, మీ దేవుడు ఏమి ఇచ్చాడు, నమ్ముకున్నావు నీకేం కలిగింది, నీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం నువ్వు ఆ దేవుడు నమ్ముకోవడమేనని నీకు తెలుసా? నమ్ముకోకుండా ఉంటే ఎంత హాయి ఉండేవాడివో. ఎంతసేపు ఏమిచ్చాడు, ఏం దాచుకున్నావు, ఏం సంపాదించుకున్నావు, ఎంత కలిగి ఉన్నావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా దిక్కుమాలినలాగా అయిపోయావు, ఎందుకు ఇలా జరిగిపోయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరి వల్ల వచ్చింది? మనకి ప్రశ్న ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వల్ల. ఈరోజు లోకంలో ఉన్న ప్రజలు
యేసుక్రీస్తుని నమ్మండి లేక యేసు ప్రభునందు విశ్వసించండి అని అడిగితే వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్నలకు సమాధానాలు మన దగ్గర లేవు. ఏమన్నంటే నీ ఇంట్లో వాళ్ళే సరిగ్గా లేరు, నీ ఇంట్లోనే దీవెనలు లేవు, నీ ఇంట్లోనే ఆశీర్వాదాలు లేవు, నీ ఇంట్లోనే ఆరోగ్యం లేదు, నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, ఇన్ని పట్టుకుని నువ్వు మమ్మల్ని నమ్మంటావు అని అడుగుతారు. ఒకవేళ భార్య నమ్మి భర్త నమ్మకపోయినా, భర్త నమ్మి భార్య నమ్మకపోయినా ఈ సమస్య తీర్చలేని సమస్య. రైట్. దేవుని యొక్క వాక్యము ఎందుకు యేసు ప్రభు దగ్గరికి నమ్మాలి అని అంటే ఈ విషయాల కొరకు కాదు. ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో పొందుకుంటాడు, ఏదో లాభం వస్తుంది, ఏవో 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 వాటికైతే యేసు ప్రభు ఫిట్ కాదు. ఇలాగ చెప్పిన వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి చెడ్డ అభిప్రాయం కలుగుతుంది. ఈరోజు ఈ విషయం చాలా స్పష్టంగా దేవుడు నీతో చెప్పే అంశం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మడము అంటే ఏమిటి అనేది తెలుసుకోగలిగితే అది నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేది నేను అడిగిన 4 ప్రశ్నలకు సమాధానం నీకు దొరుకుతుంది. కాబట్టి అర్థం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2 Corinthians chapter 3 verse 18. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 3:18. 2వ కొరింథీ 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ వాక్యం అందరికి అర్థమైందా? బైబిల్ మీకు సరిగ్గా చదవటం వస్తే మీరు నిజంగా క్రైస్తవులయ్యి కనీసం ఈ 2వ కొరింథీ పత్రిక వరకు మనుషులు జరిగితే అసలు నువ్వు ఎందుకు క్రైస్తవుడు అవ్వాలో నీకు అర్థమైపోద్ది. ఒక విషయం చూడండి. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, అందుకని నన్ను ఎవరో చూడకూడదు. మీరెవరైనా నన్ను చూస్తే గుర్తుపట్టేస్తారు. ఏమిటి గుర్తుపడతారు? నా ఒరిజినల్ రూపం ఏంటో గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు నాకేముంది? ఇప్పుడు ముసుగు ఉంది. ఇప్పుడు నాకున్నటువంటి ఒరిజినల్ ముసుగుని పూర్తిగా తొలగించుకొని నేనేంటో బయటకు చూపించడమే క్రైస్తవ్యం. ఇప్పటి వరకు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నేను ముసుగేసుకోలేదు. యేసు ప్రభుని నమ్ముకోక మునుపు నా మీద ఉన్నటువంటి ఈ ముసుగుని యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత నేను తొలగించుకుని డైరెక్ట్ గా నా ఒరిజినల్ ఫేస్ ఏంటో, నా రూపం ఏంటో, నా యొక్క ముఖ కవళికలేంటో, నా అంతరంగం ఏంటో, నా ఒరిజినాలిటీ ఏంటో చూపించడానికి క్రీస్తు కావాలి. అర్థమైందా? చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ముసుగులేసి హల్లెలూయా అంటున్నారు. ముసుగులు వేసుకోవడానికి కాదు యేసు ప్రభు వారు చెప్తున్నది, ముసుగు తొలగించుకోవడానికి. అంటే ఒరిజినల్ గా నీకు ఉండాల్సినట్టు ఆ చామింగ్, ఆ వెలుగు, ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత, ఆ ప్రత్యక్షత నీ ముఖంలో లేదు, నీ జీవితంలో లేదు. అది చెడిపోయింది, తప్పుపోయింది, పాడైపోయింది. దానిని యేసు ప్రభు నమ్ముకోవడానికి కనుక నువ్వు వస్తే ఆ ముసుగు తొలగిపోద్ది. అప్పుడు నువ్వు ఎలా కనపడతావు చూడండి. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలించుచు. ఒకసారి చూడండి, ఇదిగోండి అద్దం. ఈ అద్దం మీదకి గనక కొంచెం లైటింగ్ వేస్తే ఇప్పుడు ఏమవుతుంది? బయటకు వస్తుందో రాదా? అది అక్కడ పడుతుంది వెళ్ళి. ఏ లైటింగ్ అయితే దీని మీద పడుతుందో దీని వెళ్ళి ఫోకస్ పడుతుందా లేదా? ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? ఎందుకు? ఇది ప్రభు యొక్క ముఖము యొక్క వెలుగు అద్దము మీద పడినప్పుడు ఈ అద్దము మీద నుంచి బయటకు వెళ్ళేటువంటి ఆ వెలుగు ఏదైతే ఆ రిఫ్లెక్షన్ ఉందో ఆ రిఫ్లెక్షన్ క్రీస్తు. అద్దము వలె మనము ప్రకాశించి, ఇదిగోండి ప్రభువు ఇది అయితే ఇప్పుడు నా ముఖం మీద గనక ప్రభువు ప్రకాశిస్తే నా ముఖం ఎలా కనపడుతుంది? ఇప్పుడు మీ మీదకి ఇది కనపడాలి. ఒరిజినల్ గా ఉన్న నీ చీకటి, ఒరిజినల్ గా ఉన్న కప్పివేయబడిన ముసుగు నీ శరీరం అంతటి మీద ఉంది. ఆ ముసుగు తొలగిపోయి వెలుగు నీ ముఖం మీదకి వచ్చి, ఏ వెలుగు అది? క్రీస్తు యొక్క వెలుగు నీ ముఖం మీదకి వచ్చి ఆ వెలుగు ఇప్పుడు బయటికి ఎలా వస్తుందట? మహిమ నుండి అధికమైన మహిమకు ప్రభు యొక్క ఆత్మ చేత బయటికి కనపడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మందికి ఈరోజు దేవుని యొక్క మాట ఇంక వినగలను అనిపిస్తుంది, వినలేను అనిపిస్తుంది. వెలుగు నీ మీద పడాలి, నీ లోపల నుంచి ఆ వెలుగు బయటికి రావాలి. ఇది అర్థం. ఇప్పుడు అర్థం ఎవరు చెప్పండి? మనం అనకండి, నువ్వు. ఇప్పుడు వెలుగు ఎవరు? ప్రకాశం నీ మీద పడాలి. ఇప్పుడు దేవుని ఆత్మ వలన నీవు ఆ రూపాంతరం చెందుతావు. ఇప్పుడు ముఖములోనికి నీ జీవితంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు
బయటకు ఎవరికి కనపడాలి? ఆ వెలుగు డైరెక్ట్ గా అద్దంలో నుంచి ఏ మార్పు తీసుకోకుండా ఎన్ని డిగ్రీలతో పడిందో అన్ని డిగ్రీలతో వెళ్ళి ఎలా పరివర్తనం చెందుతుందో నీ శరీరం ద్వారా అది బయటకు కనపడాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ మీకు ఈరోజు చాలా బాగా అర్థమవుతుందని నాకు తెలుసు. కొలస్సియన్స్ చాప్టర్ 1 verse 13 and 14 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఏమైందో మనం ఆల్రెడీ ఎక్కడున్నాం ఇప్పుడు? ఎప్పుడైతే మనం చీకట్లో ఉన్నామో ఆయన వెలుగు మన మీదకు వచ్చినప్పుడు అంధకార సంబంధమైన మన చుట్టూ ఉన్న, మనము ఉన్న, మనలో ఉన్న, మనతో ఉన్న, మన పైన ఉన్న, మన క్రింద ఉన్న అంధకార సంబంధమైన ఈ చీకటి సంబంధమైన ప్రతి దానిలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులునిగా చేశాను. ఎవరికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఆయన మనల్ని? ఈ అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి మనల్ని బయటికి తీసి చీకటిలో ఉన్న మనల్ని ముసుగు తీసేసి ఆ ముసుగు తొలగించేసి మనల్ని ఇప్పుడు ఎవరిది కుమారులుగా చేస్తున్నారు? రాజ్య కుమారునిగా చేసేస్తున్నాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏంటి నీకు లాభం అనంటే, ఏం జరిగింది, ఏం పొందుకున్నావు, ఎంత దాచుకున్నావు, ఏమొచ్చింది, నువ్వు ప్రార్థన చేయి చూద్దాం, ప్రార్థన చేస్తే అది వస్తే చూస్తాం, అది నాకు జరిగితే చూస్తాను, వీటికి కాదు యేసు ప్రభు ఉపయోగపడ్డు నీకు. మొక్కులు మొక్కుకుని లేకపోతే కానుకేసి కొవ్వొత్తులు వెలిగించి దండలు తొలగించి గుండు కొట్టించుకుని వీటికి కాదు యేసు ప్రభు నీకు. ఆయన చెప్తున్నాడు ఏంటంటే కుమారుని యొక్క విమోచన ద్వారా మన పాపాలకు యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ దొరికేసింది. ఆలోచిద్దాం. ఇప్పుడు కుమారుని యందు దొరికిన ప్రతి పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో మనుషుల యొక్క ప్రతి బలహీనత ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను వినండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఇలా ఉన్నామంటే టుడే వాట్ యు ఆర్, ఎక్కడక్కడ ఒకసారి నా చూడండి అందరూ, ఎక్కడికిక్కడ మీరు ఉన్నారు అని అంటే జీవితంలో ఇంతకు ముందు చేసిన గుడ్ ఆర్ బ్యాడే కదా, మంచా చెడా, మంచి కానీ చెడు కానీ చేసిన దానికి ఫలితం ఈ రోజు మనం ఇలా ఉన్నాం. కొన్ని తప్పులు చేశాం కాబట్టి శిక్షలు మన మీదకి, కొన్ని మంచి పనులు చేశాం కాబట్టి కొంచెం మంచిగా మనం ఉన్నాం. ఎలా అయితే చేశామో వాటి తాలూకు రిజల్ట్ ఈ రోజు నువ్వు నేను ఉన్నాం. ఇప్పుడు ఆలోచించండి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మన జీవితంలో ఎవరి ప్రభావం లేదా? ఏ ఒక్కరి ప్రభావం మీ మీద కనిపించలేదా? నేను కొన్ని పనులు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రభావం ఉందంట. కొంచెం బాగా చిన్న పిల్లలు ఎదుగుతూ ఉండగా, ఇందాక నేను చెప్పాను కదా ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. క్రికెట్ ఆడడం ఉన్న వాళ్ళకి అందరూ ఫ్యాన్స్ ఎవరు? ధోని, సచిన్ టెండూల్కర్. షటిల్ కాక్ ఆడే వాళ్ళందరికీ ప్రస్తుతం సైనా అగర్వాల్, వెరీ గుడ్. లేకపోతే లాంగ్ టెన్నిస్ ఆడే వాళ్ళకి ఆడపిల్ల అయితే సానియా మిర్జా, మగపిల్లడైతే బోరిస్ బేకర్, ఏదో ఆ పేర్లు ఉన్నాయి. మీకు వాళ్ళు హీరోలో కాదా? కొంచెం సినిమాల్లో ట్రై చేస్తున్నా ఇప్పుడిప్పుడే వర్ధమాన. ఇప్పుడు మీకు ఆదర్శం ఎవరు? ఆడపిల్లలకి హీరోయిన్ ఎవరు? శ్రీదేవి గారు. మగపిల్లలకి హీరో ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఇప్పుడు మీకు ఒక ఫ్యాన్ స్టార్టర్. బిజినెస్ పీపుల్ కి హీరో ఎవడు? బిజినెస్ వ్యాపారం మొదలు పెడుతున్న వాళ్ళకి వారెన్ బఫెట్, బిల్ గేట్స్. ఓ వెరీ గుడ్. మరి ఇంకా ఏదైనా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి పొలిటికల్ గా కొంచెం అబ్దుల్ కలాం గారు, నరేంద్ర మోడీ గారు ప్రభావవంతమైన నాయకులు వీళ్ళు. మరి అలాగే టీవీ ఫాలో అవుతున్న వాళ్ళకి, సీరియల్లో యాంకరింగ్ లో ఉండే వాళ్ళకి సుమా హీరోయిన్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదో పట్టుకుందట ఆవిడ. మీకు ప్రతి ఒక్క బాగా చదువుకునే వాళ్ళకి, బాగా చదువులు ఎవరో వచ్చిన ఉంటారు కదా, మీరు చైతన్య, నారాయణ, సైనా ఆ కాలేజీలోకి వెళ్ళిపోయినంటే ఫస్ట్ మీకు ఫోటో చూపిస్తారు, ఇలా ఉంటాడు ఒకడు. అలాగే అయిపోవాలి నువ్వు అనగానే నువ్వు కూడా నువ్వు ఊగేసి ఎలాగైనా సరే అది చదివాలని నువ్వు కూడా తెప్పుడు పడిపోతావు, కష్టపడిపోతారు. కింద మీద పడి నా ఫోటో వచ్చేస్తాను కళ్ళగానే వేస్తూ ఉంటారు కదా. నీకు మోడల్ అక్కడ ఉంది. ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట టీవీలో, స్పోర్ట్స్ లో, ఫ్యాషన్ లో, సీరియల్లో, పొలిటికల్ గా, స్పిరిచువల్ గా, బిజినెస్ లో మరి హీరోస్ అందరూ కూడా ఎక్కడో చోట ఒక హీరో ఉంటారా లేదా? ఉన్నారా లేదా? మనకి మీరు ఎవరికి చెప్పకపోయినా దేనికో దాని మోడల్ కూడా అయిపోయి ఉంటారు. చూసుకోండి, దేనికో ఒక దానికి మీరు మోడల్స్. మీరు నమ్మరు, నేను చెప్తే నమ్ముతారు. అన్నాడు అనుకోండి, 10 రూపాయలు యార్డ్ గోద్రేజ్, 10 రూపాయలు. మీరు దాని యార్డ్ని తీసుకుంటారా లేదా? తీసుకోవడం కాదు, వేసుకుంటారా లేదా? అప్పుడు మీరు దానికి ఏమవుతున్నారు? యువర్ మోడల్.
ఇంకేదో బట్టలు చూపించి దానిలోని ఏదో చెప్పారు అనుకోండి, ఆ బట్ట మీరు వేసినంటే మీరు దానికి మోడల్, ఒక నగ మోడల్, చెప్పులు మోడల్, మరి ఏది కావాలంటే మీరు దేనికి ఒక దానికి మోడల్ అవుతూనే ఉంటారు, బయటికి కనపడరు. రైట్ రైట్. నేను చెప్పింది మీరు ఎందుకు ఒప్పుకున్నారో చెప్తాను. మీరు ఎంత ప్రభావంతో ఉంటారంటే 1 to 90% ఏమో ఈ మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మన మీద పడి ఉంటుంది. ఓన్లీ 10% నువ్వు, నీ రూపం. మిగిలిన 90% మాత్రం ఏదో ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. ఏమండి, ఇక్కడ ఎవరైనా సరే ఏ ఫ్యాషను లేకుండా, ఏ రకమైన మ్యాచింగు లేకుండా, ఏ రకమైన అతుకు లేకుండా ఏదైనా ఒకటి యోసేపుకి వాళ్ళ అమ్మగారు కుట్టించిన అంగీ లాంటిది తీసుకొచ్చి నేను ఇస్తాను, వేసుకుంటారా? ఏ కాలంలో ఉన్నారు ఆలివ్ గ్రీన్ గారు? టుడే 2015 ఈ FBB ఫోన్లో ఇలాగని ఇలా నొక్కితే అది ఇంటికి వచ్చి పడిపోతుంది ప్యాకెట్. ఈ రోజుల్లో మీరు అంగీ తెస్తారా మాకు? ఏమీ లేకుండా పైనుంచి కిందక ఫ్యాషన్ లేకుండా ఎంత బాధగా ఉంటుంది. చెప్పులు వారితో కట్టుకునే చెప్పులు కింద నుంచి పైకి ఒకటే తోలు, మీదని కట్టేసుకోవడం, వేసి తిరగండి. ఎంత కష్టం మనకి. సాక్స్ ఉందో లేదో కూడా తెలియట్లేదు ఇప్పుడు. షూ రకరకాల ఫ్యాషన్లు. మీ మీద మీకు ఎంతో ఆ 10% మీరున్నారే. ఇప్పుడు ఆలోచించండి, ఒక క్రిస్టియన్ మీద యేసుక్రీస్తు ప్రభావం ఎంత ఉంది? 90% నీ విశ్వాస జీవితంలో, నీ పర్సనల్ లైఫ్ లో ఎవరో ఒకరి ప్రభావం నీ మీద ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు. 10% నువ్వు. ఈ 90% పక్కకు తీసుకుని ఆ 10% ఉన్న నీ మీద యేసుక్రీస్తు ప్రభావము ఒక క్రిస్టియన్ మీద ఎంత ఉంది? నీ మీద ఎంత ఉంది యేసు ప్రభు ప్రభావం? ఉందా లేదా? ఉందా? అంత ఉందా? ఉండాల్సినంత ఉందా? ఆలోచించు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఈ పద్ధతి అంతా ఎక్కడ తేడా అయిపోతుంది తెలుసా? క్రైస్ట్లైస్నెస్. ఆ క్రీస్తు లాంటి స్వభావాన్ని క్రైస్తుని హీరోగా పెట్టుకుని, మోడల్గా పెట్టుకుని, ఆయన్ని చూస్తూ, చదువుతూ, వింటూ, గ్రహిస్తూ సంవత్సరాల తరబడి సంఘంలో ఎదిగిపోతూ ముసలోడి వైపే చచ్చిపోతున్నావు. కానీ నీ ద్వారా ఆ క్రీస్తు యొక్క ఆ మహిమ కలిగిన ఆ ప్రభావం, ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత, ఆ క్రీస్తు లాంటి తత్వము, ఆ మహిమ నీ ద్వారా ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఎవరి జీవితంలోనూ వస్తుందా? వస్తుంది. 1000 మందిని వెతికితే ఒకడు లేక ఇద్దరు. ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తేడా వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు నీ జీవిత యాత్రలో ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలని కోరుకుని క్రైస్తవ్యానికి మాదిరిగా క్రీస్తుని చూపించి ఈరోజు నీలో నుంచి ఆ కొత్త మార్పుని ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా కొత్త మార్పు లేని పాత వాళ్లమే క్రైస్తవులుగా చలామణి అవుతూ కనిపిస్తూ ఉన్నాం. ఈరోజు అన్నిటిలోనూ, గుణగణాలన్నిటిలోనూ దేవుడిని మార్చాలని కోరుకున్నాడు. మీకు ఒక వాక్యం చెప్పిస్తాను, అది ఆశ్చర్యపోతారు. 2 కొరింథీ 5:17. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5 verse 17. 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో. కాగా ఎవడైనను అంటే ఎవరు? ఇప్పుడు నువ్వు గనక క్రీస్తులోనికి ఉంటే నువ్వేమవ్వాలి? ఎలా ఉండాలి? పాతవి ఏమవ్వాలి లక్షణాలు? ఇప్పుడు నువ్వు కొత్తవాడిగా ఎలా ఉండాలి? సమస్తం ఎలా ఉండాలి? అన్నిటిలోనూ కొత్తగా మారాలా? కొన్నిట్లోనా? ఒకసారి మీ పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. కొన్నిట్లో కాదని చెప్పండి. అప్పుడు చెప్పండి, అన్నిట్లో కొత్తగా మారిపోయారా? అన్నిట్లో మారిపోయారా? మారలేదా? క్రీస్తు ప్రభావం లేదా మన మీద? పేరు మార్చారు. నాకు మొన్న ఒక ఆయన చెడుతున్నాడు, పాస్ గారు నా పేరు మార్చలేదు ఏంటంటే. ముందు నువ్వు మారన్నా. అదేంటంటే పేరు మార్చాలి కదండి, మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నాను. నేను మర్చిపోలేదు నాన్న, నాకంత పేర్లు మారిస్తే మనుషులు మారిపోతారని. ఇప్పుడు నిన్ను నతానీయులని పెట్టేశారు అనుకో, నువ్వేం నతానీయులు అవ్వవు నాకు తెలుసు. నువ్వే నీ పాత శంకర్రావులాగే ఉంటావు. ఇప్పుడు నువ్వు శంకర్రావుగా ఉండి నువ్వు మాకు చూపించు, అది మారిపోతావు. ఆ మార్పు లేని నీ జీవితాన్ని చూపించి పేర్లు మార్చేసి, సర్టిఫికెట్లు మార్చేసి, లేకపోతే నీకేదో పెద్ద పబ్లిసిటీ వచ్చేలా పద్ధతులు చేస్తే క్రీస్తుకేమీ మహిమ రాదు. ఒకవేళ నువ్వు కొద్ది రోజులు వాగుతావు, కొన్ని రోజులు సాక్ష్యం అంటావు, ఆ తర్వాత నువ్వు మామూలు అయిపోతావు. ఇక నీ వల్ల ఏ మహిమ రాదు. ఎలా వస్తుంది మరి?
నీ మీద ఆయన ప్రభావం ఎలా కనపడుద్ది? యేసుక్రీస్తు యొక్క వాక్యము మీరు ఇప్పుడు వరకు యేసు దగ్గరికి ఎందుకు వచ్చారా బాబు అంటే చెప్పండి, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ప్రార్థన చేస్తే మనకు అన్ని దొరుకుతాయి, అడిగిందల్లా ఇచ్చేస్తాడు. ఎన్ని ఎదవేషాలు వేసినా సారీ అని అంటే క్షమాపణ దొరికేస్తుంది. ఎన్ని పద్ధతులు ఉన్నా మంచి ట్రెండీగా తయారవ్వచ్చు, ఫ్యాషన్గా తయారవచ్చు, అదుపు లేకుండా తిని పెట్టచ్చు. శని లేదు, శుక్ర లేదు, ఏ వారం పడితే ఆ వారం ఎంత కావాలంట, ఎన్ని కావాలంటే అన్ని ఎలా తిన్నా యేసు ప్రభుకే చెల్లింది కాబట్టి, అదే క్రైస్తవులకే చెల్లింది కాబట్టి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? కారణాలు ఏంటి చెప్పండి? ఇలాంటి పనికి మాలిన కారణాలు వెయ్యి చెప్తావు, కానీ ఒకటే క్రైస్తు చెప్తాడు, క్రీస్తుని ఉన్నవాడు ఎలా మారిపోతాడట? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నీ లోపల మారిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నాళ్ళైంది నువ్వు నమ్మి, ఎన్నాళ్ళైంది నువ్వు విశ్వసించి, ఎన్నాళ్ళైంది నువ్వు మారి, నీ లక్షణాలు ఎన్ని మారాయి? టెంపరీగా అప్పుడప్పుడు మారిపోయి మళ్ళీ ఒరిజినల్కి వెళ్ళిపోతున్నాడు లేరా? ఓ 2 నెలల బతి బ్రహ్మాండం కూడా 40 రోజులు ఆడు చేసినట్టు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఓ 2-3 నెలలు, 2-3 సంవత్సరాలు, 2-3 వారాలు, అబ్బా ఎంత తీవ్రమైన భక్తి అంటే పొద్దున్న 4 గంటలు వేసిపోతావు జనవరిలో, మార్చి 12 తర్వాత కనపడదు మళ్ళీ. ఎందుకంటే ఎండాకాలం, ఎండలు వస్తాయి కదా, నువ్వు కూడా మారతావు. కాలాలు మారినట్లు మారిపోయే భక్తి కాదు, సీజనల్ చేంజ్ కాదు, ఇట్స్ ఎవర్ చేంజ్. భర్తలు ఒకసారి భార్యలు చూశారు అనుకోండి, ఏం మారేవని వాళ్ళ చూపులకు అర్థం ఇక్కడ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను చూసి ఏంట్రా చచ్చి ఆలివన్నా బైబిల్ వాక్యం బాగానే మారినట్టున్నావు, ఇదేనేటి మార్పు. అప్పుడేం చెప్తావు? భార్యలు ఈ మధ్య మీరు బాగా చచ్చుకొచ్చేస్తున్నారు, ఏం మార్పు వచ్చింది? ఏం చెప్తారు ఇక్కడ సమాధానం వాళ్ళకి? తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, కుటుంబీకులుగా కూర్చుని ఏం మారారు, కొత్త సృష్టిగా ఎక్కడ మారారు, ఏ ప్రదేశాల్లో మారారు, ఒకసారి చెప్పండి. ఏం మారారు చెప్పండి. ఏమైనా మారారా? మారలేదా? మారదామా వద్దా? ఏం మారాలని ఎన్నిసార్లు చెప్పలేదు చెప్పండి. బోల్డ్ బోధలు వినేశారు, సంవత్సరాలు దాటిపోయినాయి, ఏ రకమైన ప్రభావము మన మీద పని చేయలేదు. వినలేదా? మాట్లాడండి, కాసేపు కోపం వచ్చిందండి. వినలేదా? చూడలేదా? చదవలేదా? రాలేదా? తినలేదా? అదే రొట్టె ద్రాక్షరసం అన్నీ చేశారు, మరి ఎందుకు మారలేదు? చర్చిలో కొంచెం మారిపోతే బాగోదండి, మారిపోతే బాగోదు, మనం మారకుండానే ఉండాలి. బైబిల్ అదే చెప్పింది, క్రైస్తవులు ఉన్నవాడు ఏమవుతాడట? నూతన అనే వద్దులండి, కొత్తగానండి, కొత్త సృష్టి అనండి. రైట్. ఇప్పుడు కొత్తగా రావాలి అని అంటే నేను మీకు 4 సూత్రాలు చెప్పి పంపిస్తాను ఈరోజు. మారదాం అనుకుంటున్నారా? ఈనేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏంటో నాకు చెప్పకండి, మీకే చెప్పుకోండి, నేను మారాలి. ఓకే, రైట్. మొట్టమొదటిది ఏంటంటే నూతనంగా జన్మించడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ రూపాంతరం స్టార్ట్ అవుతుంది. నూతన జన్మ, దట్స్ అ బోర్న్ అగైన్. ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న మెసేజే, కానీ నీకు ఇప్పుడు కావాల్సిన మెసేజ్ ఇది. ఒకసారి చెప్తాను. నూతన జన్మ అంటే ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఒక వ్యక్తితో యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్న మాట. నికోదేము అనేటువంటి అధికారి అయిన పరిసయ్యుడితో మాట్లాడుతున్నాడు. 3:3 జాన్ 3:3. ఒకడు క్రొత్తగా, యేసు అతనితో ఏం చెప్పాడో చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆగండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. కొత్తగా జన్మిస్తానండి అంటే ఏంటి? నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మీకు అందరికీ కొత్తగా జన్మించడం అనగానే నికోదేముకి ఒక పెద్ద డౌట్ వచ్చిందండి. నేనెలా పుడతానే, ఎంత పెద్ద ముసలోడిని అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు మళ్ళీ చక్కగా చెప్పి అతనికి చెప్పాడు. ఓకే, కొత్తగా జన్మిస్తే ఎలా జన్మించాలి? చాలా మంది బాప్తిజం తీసుకున్న రోజు కొత్తగా జన్మించిన రోజు అనుకుంటున్నారండి. కాదు. యువర్ బాప్టిజం డేట్ ఇస్ నాట్ యువర్ బోర్న్ అగైన్ డేట్. బాప్టిజం అనేది నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు, అంతకు మునుపు ఎప్పుడో జరిగి ఉండాలి, నీవు మారు మనసు పొందిన రోజు. సరే, కొత్తగా జన్మించాలి, కొత్తగా పుట్టాలి, కొత్తగా రావాలి. స్త్రీ పురుషులు కొత్తగా ఒక జీవితంలో భార్యాభర్తలుగా అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలి అనంటే స్త్రీలో ఏం కావాలి? గుడ్డు కావాలి, విత్తనం కావాలి, అండం కావాలి. లేకపోతే పిల్లలు వస్తారా? అన్నం రాకపోతే గర్భం ధరించడం అవుతుందా స్త్రీకి? అవదు. ఒక మొక్క మొలవాలంటే ఏం కావాలి?
విత్తనము కావాలి. ఒక మనిషిలో క్రొత్తగా పుట్టాలి అనే అనుభవం నీకు కావాలి అని అంటే ఖచ్చితంగా నీకేం కావాలంటే there should be a seed. ఒక విత్తనం కావాలి. ఏ విత్తనం అయితే నీ లోపలకు పడడానికి కావలసిన పరిస్థితికి సిద్ధపడుతుందో, ఈ విత్తనము గనక వస్తేనే ఉంటేనే ఆ విత్తనాన్ని నువ్వు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తేనే అది నీలో ఫలించటానికి సిద్ధపడుతుంది. వితౌట్ సీడ్, విత్తనం లేకుండా ఏ మొక్కైనా మీరు సృష్టించగలరా? అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే ఆ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ విత్తనము అనేది లోపలికి వచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు ఎలా జరుగుద్దో ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు అనేటువంటి విత్తనము గనక నా లోపల పడితే అప్పుడు నా లోపల నుంచి బయటకు వచ్చే ఆ యేసుక్రీస్తు అనేటువంటి ఈ మొక్క ఏదైతే వస్తుందో, ఆ విత్తనము లోపల నుంచి బయటకు మొలిచి బయటకు వస్తుందో, క్రీస్తు అనేటువంటి ఆ విత్తనమే గనక నాలో పడి దానిలో నుంచి గనక విత్తనం బయటకు వస్తే, క్రీస్తు అనే విత్తనం లోపల పడితే బయటకి ఏమొస్తుంది చెప్పండి? మొక్క ఏమొస్తుంది? ఏ మొక్క వస్తుంది? క్రీస్తు అనేటువంటి మొక్క వస్తుంది. నాకు ఆశీర్వాదం అనే విత్తనం లోపల పడింది అనుకోండి, బయటికి ఏం రావాలి? ఇప్పుడు లాభము పడింది అనుకోండి, విడుదల పడింది అనుకోండి, స్వస్థత పడింది అనుకోండి, దీవెన పడింది అనుకోండి, బయటికి ఏమొస్తాయి? ఆటి గురించే ప్రతిపాదిస్తారు. ఈరోజు అన్యజనులైన వ్యక్తులు యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, మీరు ప్రార్థన చేయండి, మీకు ఏమొస్తుందో చూద్దాం, మీరు ప్రార్థన చేయండి, నాకు అది జరిగితే వస్తాను, నాకు ఇది అయితే వస్తాను, నాకు ఇది ఇస్తే వస్తాను, నాకు అది జరిగితే వస్తానని ఎందుకు చెప్తారో తెలుసా? క్రీస్తు అనే విత్తనం వాళ్ళలో పడడానికి కావాల్సిన సిద్ధపాటు లేదు. ఏదేదో చెప్పి ఏదేదో రకంగా వాళ్ళకి యేసు ప్రభుని పరిచయం చేద్దాం అనుకుంటే జరిగే మోసం ఇక్కడే ఉంది. ఇప్పుడు తిరిగి జన్మించడానికి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి 4 ప్రాథమిక సూత్రాలు చెప్తాను. ఫార్ములా నెంబర్ 1లో 4 సూత్రాలు. నెంబర్ 1, నువ్వెప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా మట్టుకు నేను మార్చుకోలేను, మారలేను. ఎంతమందికి తెలిసి ఈ విషయం? నా మట్టుకు నేను మారలేను, నా మట్టుకు నేను మార్చుకోలేను. వినపడిందా? చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? నేను మానాలనుకుంటే 5 నిమిషాలు మానేస్తానంటారు. మానేసిన వాళ్ళు ఎంతమందిని చూశారంటే మాని వేసిన వాళ్ళు చాలా మంది చెప్పేస్తూ ఉంటారు. సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నా చేతిలో ఉంది బదరదంతా అంటారు. ఉటిదే అవదు. అబద్ధాలు మానేయటం ఇవన్నీ అనుకుంటారు. అవో. నువ్వు తెలుసుకోవాలి, నీ మట్టుకు నువ్వు మారలేను, నా మట్టుకు నేను మార్చుకోలేను. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. నువ్వు నిజంగా తిరిగి జన్మించావో లేదో ఇక్కడ తేలిపోద్ది 4 పాయింట్లోనే. నెంబర్ 2, నా వ్యక్తిగత జీవితంలో నా పాపపు స్థితిని నేను గుర్తించాను. పాపపు స్థితిని గుర్తించాను కాబట్టి యేసు ప్రభు ద్వారా నా జీవితాన్ని నడిపించేవాడుగా నేను ఆయన్ని ఆహ్వానిస్తాను. నా జీవితంలో వ్యక్తిగతంగా నేను పాపపు స్థితి నాలో ఉంది అనే విషయాన్ని నేను గ్రహించాను కాబట్టి నా జీవితాన్ని నడిపించడానికి యేసు ప్రభుని ఆహ్వానిస్తాను. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏమన్నా సిలవ నావి చూడండి. ఒకసారి మీ పక్కన ఎలా అనండి, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పు. ఏమండి, మీకు మీ లోపల పాపం ఉందన్న విషయం మీకు తెలుసా? తెలుసా? ఊరుకోండి సార్, ఎప్పుడో మారిపోయామన్నారా? మారిపోయారా? ఉందా? ఆహ్వానించావా? యేసు ఆ పాపములో నేను ఉన్నాను కాబట్టి నన్ను పరిపాలించు, నన్ను నడిపించని జీసస్ నిజంగా ఆహ్వానించారా? అక్కడ మొఖాలు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? మరి నీ మొఖాలు ఆహ్వానించారా? ఆయన ఆహ్వానించారా? నిజంగా చెప్పండి, ఆయన ఆ ప్లేస్లో పిలిచారా? లే. ఎందుకు? పిలిస్తే ఆ సరదాలు చేయనివ్వడు, ఆ సుఖాలకు పరిగెత్తించనివ్వడు, ఆ తప్పు చేయనివ్వడు, ఆ కోరికల వైపు వెళ్ళనివ్వడు, ఆ దురాశల వైపు, ఆశల వైపు, అత్యధికమైన సమాధానం కలిగించని ఆ పద్ధతుల వైపు ఆయన వెళ్ళనివ్వడు. కాబట్టి మీకు పాపం ఉందని తెలుసు, కానీ ఆయన ఇంకా మీరేం చేయలేదు? ఇన్వైట్ చేయలేదు. యేసు ప్రభు మీకు తెలీదా? తెలీదు. ఎప్పుడో చచ్చిపోయి తిరిగి లేచిపోయాడని మీకు తెలుసు, కానీ ఆహ్వానించలేదు. అక్కడ మీకున్నటువంటి సమస్య. ప్రభు పేతురు కూడా ఒక విషయం చెప్పాడు. ఆ పేతురు ఎలాంటి మీకు కూడా చెప్తారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన భలే మాట్లాడతాడండి. పేతురుని చూసినప్పుడు యేసుప్రభు వారికి ఎంత నవ్వు వచ్చిందో, జాలి వచ్చిందో. ఇక్కడ కూడా మీరు కూడా కొన్నిసార్లు ఇలాగే చెప్తూ ఉంటారండి. చూడండి ఏముందో. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తాను కానీ నువ్వు నా దగ్గరికి రావద్దు అన్నట్టుంది. 8వ వచనం, Luke 5:8. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా
నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాడు. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్పేసుకోండి. ఇప్పుడు పొరపాటుని ఇక్కడి నుంచి మీరు చర్చి గుమ్మం దాటేటప్పటికి, చర్చి గుమ్మం దాటేటప్పుడు స్త్రీలారా మీతో ప్రభు నేను వచ్చేస్తాను అన్నాడు అనుకోండి. మీ ఇంటికి ఇప్పుడు వస్తాను రాత్రి మీ ఇంటికి, మీతో పద అన్నాడు అనుకో. పిల్లలు యవనస్తులు మీతో నేను ఇప్పుడు యేసు ప్రభు వారు నేను కూడా మీతో వస్తాను పదని అన్నాడు అనుకోండి. ఏం చెప్తారు? ప్రభు ఈ ఒక్క రాత్రి ఆగు, తెల్లారు వచ్చేది కానీ, లేదు రేపు రా, కొన్ని పెట్టుకుని వచ్చాను, చర్చి కదా మా అమ్మ పోరు పడలేక లోపల దూరాను, ఇప్పుడు నువ్వు ఆయనకతో వచ్చేస్తే అవన్నీ అవో కొంచెం ప్లీజ్. నిజానికి ఆయన వస్తానంటే నేను చెప్పినట్టు కూడా చెప్పడు ఎవడో, ఆయన మోకం చూడకుండా పరిగెట్టి వెళ్ళిపోతారు కాదా? డూ యూ యాక్సెప్ట్? ఆయన నీతో వస్తానంటే నువ్వు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నావా? పిలుస్తావా? ఎస్ నువ్వు నాతో ఉండు అని పిలవగలవా? ధైర్యం ఉందా నీకు? తీసుకెళ్తారా స్త్రీలు పురుషులు? రాడు కాబట్టి చర్చికి వచ్చి హాయిగా వెళ్తావు, ఎలాగైనా నువ్వు బతుకుతావు. ఉంటాడని నీకు తెలుసు, ఉండలేదని నీకు నమ్మకం. వింటాడని తెలుసు, ఏం చెయ్యలేడు కాబట్టి నువ్వు మాట్లాడతావు. అననీయ సప్పీరల్లాగా దెబ్బకి సచ్చితే మీ ఇంట్లో మనిషికి ఒకటి దెబ్బ పడిపోయాడు అనుకోండి, ఇద్దరు మూడో రోజు మీరు రెడీ అయిపోరు, ఏమవుతారు? ఏం చేస్తే నేను చచ్చిపోతానని వణుకు పుట్టేది నీకు. అది నీతో ఉంటే అలాగే జరుగుద్ది. చేయనిద్దామా వద్దా? మాట్లాడండి. అలా స్తంభించిపోయారే చచ్చిపోయినట్టు. భయమే. ఆయన ఎక్కడ వచ్చేస్తాడు? భయమే. ఆహ్వానించటానికి నీకు సిద్ధపోవట్లేదు. మరి నువ్వు తిరిగి జన్మించినట్టు ఎలా అవుద్దమ్మా? మరి నీ ద్వారా దేవునికి ఎప్పుడు వస్తుంది మహిమ? ఎంతసేపు దేవుడికి నీ ప్రార్థన చేయాలి, నువ్వు అడిగింది కోరిందలా తీర్చేయాలి, నువ్వు చెప్పినట్టు జరిగిపోవాలి, నువ్వు పెద్ద ఏదో అయిపోవాలి. సింపుల్ థింగ్. నీ లోపల ముందు మారు మనసు కలిగితే ఆ అర్థం ముసుగు ఎలా లేకుండా అయితే కనపడద్దో, డైరెక్ట్ గా ప్రభావంగా కనిపిస్తుందో అది కావాలనుకుంటున్నాడు అండి నీలో. అది నూతన జన్మ అనుభవం. మూడో విషయం చెప్తాను. నా పాపాలను నేను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను, విడిచిపెడతాను అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని నీ మీదకి తీసుకొస్తాడు. పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన వెంటనే హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? నీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి అప్పుడు నిన్ను క్రొత్తగా జీవించడం నేర్పిస్తాడు. అది నూతన సృష్టి. ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నేను ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్ అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అనుభవం లేదు కదా? మీకు ఎవరికి లేదు కదా? ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 12:3 అది ఇంకా చదవకండి, అక్కడ తీసి అలా పట్టుకోండి అంతే. నేను చెప్పింది వినండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం లేని వాళ్ళు చెప్పండి. చేతురా ఆయా మేడ మీద మీరు చేయలేదండి. ఆయన వచ్చాడు, భూమి మీదకి రాలేదా? కన్యక గర్భాన్ని పుట్టాడు. అవునా కదా? అవునా? అవును. బాప్తిజం అదే పరిశుద్ధాత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ అనుభవం లేని వాళ్ళే చెప్తండి ముందు. వెరీ గుడ్. ఆయన చనిపోయేటప్పుడు నీ పాపాల కోసం చనిపోయాడు. ఆయన పాపాల కోసమా? లోక పాపము కొరకు ఆయన చనిపోయాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన చాలా పరిశుద్ధుడు, మన కోసం చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. లేచాడా లేదా? వస్తానన్నాడా లేదా? పరలోకానికి ఎలాగ వెళ్ళాడు అలా వచ్చేస్తానని చెప్పాడా లేదా? ఇవన్నీ నమ్ముతున్నారా లేదా? నేను ఒక మాట చెప్తున్నాను, ఇది నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి. ఆయన మరణము చేయించవా? నేను చెప్పింది విను. ఆయన మరణము శాపం వల్ల చచ్చిపోయాడండి యేసు ప్రభు. శాపం వల్ల చచ్చిపోయాడు. ఎంతమంది నమ్ముతారో చేయొద్దండి. ఆయన శాపం వల్ల చచ్చిపోయాడు. యేసు శాపగ్రస్తమైన మరణం అది. యేసు మరణం శాపగ్రస్తమైన మరణమేనా? మాట అర్థమవుతుందా? వింటున్నారా? నిద్రపోయి చేయలేస్తున్నారా? వెల్లుల్లిపాయలు అమ్మే అమ్మాయి మా చర్చిలో ఉంది. నిద్రపోతా ఉంటుంది ఆల్నైట్లో. మేము హల్లెలూయా అనగానే ఆవిడ కూడా ఎల్లుల్లిపాయలు అంటది. ఎందుకు? పొద్దున్నుంచి ఎల్లుడిపాయి అరిసి
మేము మల్లుడు అనగానే వెళ్ళిపోయాను. కొన్నిసార్లు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. మీటింగ్లు చెప్తారు చూడండి, మతి ఉండి వినాలి. సినిమాలు కాదు కదా చప్పట్లు కొట్టడానికి, ఒకడు ఏలేస్తే ఇంకోటి వేయడానికి. యేసుక్రీస్తు మరణము శాపగ్రస్తమైన మరణం, అవునా కాదా? నీ పాపాల కోసం చనిపోయాడా, ఆయన శాపం గురించి చచ్చిపోయాడా? ఇప్పుడు చదవండి వాక్యం 3వ వచనం. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేస్తున్నాను. ఏం చెప్పాడండి అక్కడ? తీసారా వాక్యం? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు ఎవడును. ఇప్పుడు చెప్పండి, నిజంగా యేసు మన శాపాల కోసం చనిపోయాడా, ఆయన శాపగ్రస్తమైన మరణం పొందాడా? మరి ఆయనకేం శాపం లేదు కదా, ఆయన మరణం ఏమి శాపగ్రస్తమైన మరణం కాదు కదా. కాదు అని ఒప్పుకున్నావా లేదా? రైట్. ఇది ఒప్పుకున్నావు అని అంటే నీకేముందంటే, ఏముంటే ఒప్పుకుంటారట? పరిశుద్ధాత్మ ఉంటేనే ఒప్పుకుంటారట. ఇప్పుడు నీకుందా లేదా? నాకు చెయ్యెత్తనోళ్ళు అదే మాకు లేదన్నారు కదా, అప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మీతో ఉందా లేదా? మీతో లేకపోతే మీరు యేసుక్రీస్తు కూడా మామూలుగా చచ్చిపోలేదు, ముస్లింలు చెప్తున్నట్టు శాపగ్రస్తమైన మరణమో లేకపోతే ఇంకెవడో చెప్పినట్టు చచ్చిపోయేటప్పుడు యేసు ప్రభు తన శాపం కోసం చచ్చిపోయాడని ఒప్పుకుంటారు. అలా కాదు, ఆయన పరిశుద్ధుడని నువ్వు చెప్పావు అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీతో ఉంది. ఆమేన్. మీరు పక్కలో చెప్పండి. ఇప్పుడు చాలా మందికి తప్పేంటో తెలుసా? అంటేనే పరిశుద్ధాత్మ ఉంది, ఉంటేనే పరిశుద్ధాత్మ ఉంది, మోకాలతో డేకితేనే పరిశుద్ధాత్మ ఉంది, బట్టలు ఎప్పు తీసుకుని గెంతితేనే పరిశుద్ధాత్మ ఉంది, ఏడిస్తేనే పరిశుద్ధాత్మ ఉంది, ఆ ఐసులాగా పడితేనే పరిశుద్ధాత్మ, వేడి గాలి వస్తేనే పరిశుద్ధాత్మ, మంటలు వస్తేనే పరిశుద్ధాత్మ. పిచ్చి పిచ్చి అపోహలకు పోకండి. బైబిల్ ఎక్కడ అలాంటి గ్యారంటీలు ఇవ్వలేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభువు శాపగ్రస్తమైన మరణము కాదు. ఎవడైతే నోటితో చెప్పాడో వాడు పరిశుద్ధాత్మ వలన నింపబడ్డాడు. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు ఖచ్చితంగా నీలో నూతన సృష్టికి మార్గం వస్తుందా రాదా? ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఎలా మారుతారు? అప్పుడు దేవుని కుమారులుగా మారిపోతారు. ఇప్పుడు నీ లోపల నూతన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతర ప్రయాస పని జరిగిస్తున్నాడు లేదా? ఆమేన్. నువ్వు నిజంగా మారు మనసు పొందాను లేక తిరిగి జన్మించాను అని అంటే నీకు ఈ 3వ అనుభవం వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కొత్తగా మారుస్తూ ఉంటాడు. ఎవరు స్వభావంలోకి మారుస్తాడు? ఎవరు ఆత్మ అండి అది? ఎవరి స్వభావంలో ఉంటుంది? ఎవరి పద్ధతులు చేర్పిస్తాడు? దట్స్ ఆల్. ఇప్పుడు నీలోకి ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎలాగైతే మారాడో నీలో కూడా అలాంటి పద్ధతులు వచ్చేస్తాయి. ఇప్పుడు 4వ విషయం చెప్తాను. ఎప్పుడైతే నీలో దైవికమైన ఆలోచన ప్రారంభమైందో, జాగ్రత్తగా వినండి, ద సీడ్ యేసుక్రీస్తు అనే విత్తనం నీలో పడడం వలన, దేవుని ఆత్మ నీకు దానికి సహాయపడడం వలన, దేవుని యొక్క పద్ధతిలో నువ్వు ఎప్పుడు ఏమవుతావు అంటే అది పడి మొలిచి క్రీస్తు స్వరూపమైన లక్షణాలు నీ శరీరం ద్వారా బయటికి తీసుకొస్తాయి. దిస్ ఈజ్ అల్టిమేట్ క్రిస్టియన్ లైఫ్. విత్తనమైనా పడకపోయి ఉండాలి, పశ్చాత్తాపమైనా లేకపోయి ఉండాలి, మారు మనస్సు అనే అనుభవానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఆ మార్పులోనికి నేను మారుతాను అనేటువంటి నమ్మకమైనా లేకపోయి ఉండాలి. ఇవన్నీ ఉన్న నాకెందుకు, నేను ఇలాగే నడుస్తాను, ఇలాగే బతుకుతాననే మొండితనమైన ఉండాలి. ఏముంది నీలో? తిరిగి జన్మించిన బోర్న్ అగైన్ అనుబంధం ఆ యొక్క లక్షణం వచ్చిందా రాలేదా? ఇంకా ఇప్పుడు చెక్ చేయండి మీ లోపల. తిరిగి జన్మించామని అనుకుంటున్నాము కానీ జన్మించామా? జన్మిస్తే ఖచ్చితంగా ఏమవ్వాలి? పాతవి పోయి కొత్తవి రావాలి. అంటే ఇంతకు మునుపు బొట్టు తీసేసిన ప్రదేశంలో ఇంకేదో బొట్టు రావాలా? కాదు కదా. ఆ రూపం కాదు, బాహ్య రూపము, వేషాలు కాదు, క్రీస్తులో ఆ దైవికమైన ఆ ప్రత్యక్షత రావాలి. ఒకసారి చెప్పాలి, అపోస్తలులని పిలువబడినటువంటి ఆ 12 మందిని యేసు ప్రభుతో నడిచినప్పుడు ఎంతకాలం వేస్తూ ఉన్నారండి వాళ్ళు? 3.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 years మినిస్ట్రింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళలో ఎవ్వరికీ కూడా తిరిగి జన్మించిన అనుభవం లేదు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఎవరికి రాలేదు. ఎప్పుడైతే
వాళ్ళని తిరిగి యేసు ప్రభు పూర్తిగా మారని ఆ మనుషుల్ని చూసి యోహాను సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాల మధ్య 21-22లో జాన్ 20:21 ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళు మారలేకపోవడాన్ని చూసి వాళ్ళ దగ్గరికి మరలా వచ్చిన తర్వాత ఆయన చెప్పిన పని ఏంటో తెలుసా? సమాధానం మరలా అని మాట్లాడతాడు అక్కడ. యోహాను సువార్త 20వ అధ్యాయం జాన్ 20:21. యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక ఏమన్నాడండి ఆయన? మరలా సమాధానం మీకు కలుగునుగాక. ఏం కావాలి అంటే ఏం లేదు వాళ్ళకి? ఏముంది ఆలోచించండి. ఏముంది వాళ్ళకి? ఏముండుంటాయి? నీకున్నవి ఏమున్నాయి? అయ్యే ఉన్నాయి. ఏంటి? డౌట్లు. ఏం చేసి ఇప్పటికీ మీలో చాలా అనుమానాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక తమ్ముడు వచ్చి అడిగాడు, అన్నయ్య పరీక్ష బాగా రాయలేదు, పాస్ అవ్వాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలన్నాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఏం చేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను చెప్పు అన్నాడు. కొంచెం 2 మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? టెక్నిక్లు ఏమన్నాయా? అప్పుడు చెప్పాను, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థన చేయమని అన్నాను. ఏం ప్రార్థన? కొంతమంది చేస్తున్నారు కదా ప్రత్యేక పరీక్షల ప్రార్థన, అలాంటివి చేయించుకో అన్నాడు. అవి చేయించుకున్నాడు. వస్తే లేవు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది మనకి. ఓకే, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మరలా సమాధానం కలుగును గాక అన్నాడంటే, ఎన్నోసార్లు చెప్పాను బాబు, ఎవడో నమ్మట్లేదు నన్ను, ఇప్పటికైనా నమ్మండ్రా, నేను వెళ్ళిపోయినోడిని మళ్ళీ వచ్చాను. దాని పై వచనం ఏముందో తెలుసా? చేతులు చూపించాడు, రొమ్ము చూపించాడు, పొడిసినప్పుడు దగ్గర ఉన్న వాళ్ళందరినీ చూపి చూడండి రా అని అంటే వాళ్ళు ఏం చేశారని ఉందో తెలుసా? చదవండి అక్కడ. అమ్మ 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి ఆయన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సిగ్గులేని మనుషులు ఇక్కడ తయారయ్యారండి. శిష్యులు ఏం చూసి సంతోషించారు? ఆ కన్నాలు, ఆ రక్తపు ముద్రలు చూసి భలే నువ్వు మాతో ఉన్నావు. అప్పుడు నమ్మారండి. అప్పుడు మరలా చెప్తున్నాడు, ఎవరైనా ఆయన నేను మీతో 3.5 సంవత్సరాలు చెప్పిన బోధలు, తిప్పిన తిప్పుడు, నేర్పించిన పద్ధతులు ఇవన్నీ ఏమైపోయాయిరా? మళ్ళీ మీకు అనుమానం చూడండి, సమాధానము కలుగునుగాక అని మళ్ళీ చెప్పి అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మను ఊది పొందుకోండి బాబు అని చెప్పి అప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు అనేక సార్లు యేసు ప్రభు బోధించిన, తర్ఫీదిచ్చిన, మరి అనేక ప్రత్యక్షతలు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ప్రత్యక్షత కనిపించిందా? కనపడలేదు. ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చేసావు నువ్వు, నీకేమైనా ప్రత్యక్షత వచ్చింది? ఇంకా రాలేదా? శిష్యుల్లాగే ఎందుకు వెళ్ళాం ఇన్ని సంవత్సరాలు చర్చికి చెప్పండి? ఎందుకు వెళ్తున్నాం? మమ్మల్ని గొప్ప చేయడానికి తిరుగుతున్నారు మీరు. పాస్టర్లు కార్లు మార్చుకుంటారు, పాస్టర్లు బిల్డింగ్లు మార్చుకుంటారు, పాస్టర్లు చర్చిలు కట్టుకుంటారు, పాస్టర్లు రకరకాల ఇళ్ళు కట్టుకుంటారు, రకరకాల పాస్టర్లు పెంచడానికి సంఘాలు తయారవక్కర్లా. విశ్వాసి జీవితము సంపూర్ణంగా క్రీస్తు రూపంలోకి రావడానికి సంఘానికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు యొక్క సారూప్యంలోకి రాక, నీ వల్ల దేవునికి మహిమ ప్రభావాలు రాక, నీకు నీ జీవితంలో యేసు క్రీస్తుని ఆ కొత్త సృష్టిలోనికి, నీ అంతరంగంలో నుంచి బాహ్య రూపంలోనికి ఆ ముసుగులేని ప్రతిఫలమైన ప్రభావమైన వెలుగు కనపడక మరి ఎలాగండి? వాట్ ద ఫన్? ఎందుకు వస్తున్నావు? ఒకసారి ఆలోచించు. దేవుని రాజ్యక సత్యం ఎప్పుడైతే నీ మనస్సులో, నీ హృదయంలో నాటుకుందో, వాళ్ళ జీవితాలు అప్పటి వరకు నూతనంగా జన్మించడం అనేది తెలియక అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి. అమ్మా, ఇది దేవుని రాజ్యం, ఇంకా దేవుని రాజ్యం కోసం బతకాలి, దేవుని రాజ్య పౌరులుగా నేను మారాలి, దేవుని రాజ్య లక్షణాలు నేను కలిగి ఉండాలి, దేవుని యొక్క సంబంధిగా నేను తయారవ్వాలి, పరలోకపు దేవుని ఆత్మ నాలో ఉంది, నేను పరలోకానికి నన్ను తీసుకుని వెళ్తాడు ప్రభువు, అక్కడికి వెళ్ళేటప్పటికి నేను సిద్ధపడాలి, నేను రెడీ అవ్వాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, నేను దానికి కావాల్సిన పర్ఫెక్షన్ భూమి సంపాదించుకోవాలి. ఇదే నీ కోరిక. 5 నిమిషాల తర్వాత నేను కళ్ళు మూసుకుంటాను, ప్రార్థన చేద్దామా అన్నాను అనుకోండి, నేనే ప్రార్థన చేస్తాను, మీరు అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళండి అన్నాను అనుకోండి, నా చెవుల్లోకి ఏమి వినపడతాయి చెప్పండి? మా అమ్మాయికి పిల్లలు లేరు, పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, నాకు ఇక్కడ నొప్పి ఉంది, నా ఉదయం అంతా కడుపు నొప్పి, నాకు రాత్రి ఇది అయ్యింది, నిద్ర లేదు, నాకు మా ఇల్లు లేదు, మాకు ఇది లేదు, అది లేదు, ఈ గోలే ఉంటుంది తప్ప పరలోకపు సంబంధించిన విషయాల గురించి నువ్వు నా వరకు రాక్కర్లే. నీకు తెలుసు ఎవరు ప్రార్థన చేయాలో. ఎవరు చేయాలి? పాస్టర్ ప్రార్థన చేయాలో, నువ్వు ప్రార్థన చేయాలా? వాటికి ఎవ్వడు రాడండి. 5 నిమిషాలే. ఆమె చెప్పేటప్పటికి ఎంతమంది ఉంటారు చూడండి ఇక్కడికి వచ్చి.
ఆలోచించు. దేవుని గురించి తెలుసుకోవటం చాలా మందికి ఫ్యాంటసీ బాగుంటుంది, అందుకే కొంతమంది వస్తారు. ఎందుకు కూర్చున్నావు అంటే మంచిగా చెప్తారండి పాస్టర్ గారు, మంచిగా చెప్తారు. ఆ సీడీలు మా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి, మేము ఫాలో అవుతున్నాం ఫేస్బుక్లోను వెబ్సైట్లోను. వీళ్ళకి అంతవరకే, జస్ట్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఆ రూపాంతరం అనే అనుభవం ఎప్పటికీ రాదు. ఎన్ని సంఘాలు నువ్వు మారుతావు, నీలోకి ఆ మార్పు రాదు. కారణం ఏంటి? యేసుక్రీస్తు గురించి కాదు. నీకు పాస్టర్ నచ్చలేదు, ఇచ్చే గౌరవం నచ్చలేదు, మర్యాద లేదు, గొప్ప లేదు, నాకు గుర్తింపు లేదు. నీ బాధ అంతా ఇదే. నీ జీవితంలో పరలోకాన్ని చూడలేవు. ప్రభు కోరుకున్నది అది కాదు. నీ అంతరంగంలో నుంచి క్రీస్తుని ప్రతిఫలింపచేసే జీవితం చూపించకపోతే ఎప్పటికీ దేవునికి మహిమ రాదు. స్త్రీలరా, నీ వల్ల నీ ఇంట్లో, పురుషుడా నీ వల్ల నీ కుటుంబంలో, పిల్లలరా మీ వల్ల మీ తల్లిదండ్రుల మధ్య, మీ సంఘంలో, స్త్రీలరా ఏ ప్రదేశంలో మీ ద్వారా దేవునికి మహిమ వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు వెళ్ళి ఆలోచించు. దేవుని దగ్గరికి వచ్చేసి నిజం తెలిసిపోయిన తర్వాత మీరు ఏమైపోయారు తెలుసా? సెటిల్ అయిపోయారు. క్రిస్టియానిటీలో సెటిల్ అయిపోయిన క్రైస్తవ సంఘంలో ఉన్నాం మనం ఈరోజు. కంప్లీట్ సెటిల్డ్. యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ చర్చ్. నీ గురించి పాస్టర్కి తెలుసు, నీ ఇల్లు ఎక్కడుందో తెలుసు, నువ్వు ఎంత ఇస్తావో తెలుసు, నువ్వు ఎలా ఉంటావో తెలుసు, నీ దగ్గర ఏముందో తెలుసు, నీ దగ్గర ఎలా లాగాలో తెలుసు. మీ పాస్టర్కి సెటిల్ డౌన్. నీ భక్తి స్టాండర్డ్ ఫార్మెట్ మారదు, పర్ఫెక్ట్ అయిపోయింది. నీకేం కావాలో తెలిసిపోయింది, అల్టిమేట్. అంతే నీ బతుకు. ఈరోజు విత్తనం మొలిచేలాగా భూమిలో పడి మొలకెత్తటం లేదు. ఎక్కడ పడి? ఏమండి ఆలోచించు ఒకసారి. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందో ఒకసారి అర్థం చేసుకో. యేసుక్రీస్తు నిజంగా నువ్వు ఫాలో అవుతున్నావు అని అంటే దేనికి ఫాలో అయ్యారో శిష్యులు, అలాంటి శిష్యుల్లో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు దే డోంట్ నో వై దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. 3.5 సంవత్సరాలు తిరిగారు, నువ్వు 30.5 సంవత్సరాలు తిరిగావు. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? తెలియదు. నేను వచ్చే వారం మాట్లాడతాను మిగిలిన విషయాలు. నువ్వు ఇంటికి వెళ్ళి నిద్రపోతావో, అన్నం తినడం మానేస్తావో, నీవు ఎక్కడ మారావో, ఎందుకు మారావో, ఎందుకు మారాల్సి వచ్చిందో, ఎందుకు మారలేదో పరీక్షించుకుని దేవునితో సమాధానపడు. ఇప్పటికైనా నీ జీవితంలో ఆ క్రీస్తు యొక్క విలువైన పరలోక సంబంధమైన ప్రతినిధిగా నీవు మారావు అని అంటే, నీ ఇంటి వారు సాక్ష్యం ఇచ్చారంటే, నీ చుట్టుపక్కల వారు నీలో ఆ ప్రభావాన్ని, మార్పుని చూశారంటే, నీ ప్రవర్తన అంతట్లో క్రీస్తు అధికారాన్ని వాళ్ళు కనిపించుకున్నారంటే ఖచ్చితంగా నీకు యేసు ప్రభు తెలుసు. అది లేదు, మీ ఇంట్లో బొమ్మలు, ఆ క్యాలెండర్లు, ఆ వాక్యాలు ఇవే నీకు తెలుసు, యేసు ప్రభు నీకు తెలియదు. ప్రార్థన చేసుకో.